ఇట్లాంటివి చేసేటప్పుడు కూడా చాలా వరకు డెడికేషన్ ఉండాలి. ఎంతో ఇంపార్టెంట్. ఆ లైన్ అనేది దాటకూడదు. దాటకూడదు. ఆ రేప్ సీన్స్ గానీ ఇట్లాంటివి చేసేటప్పుడు అవతల వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేటట్టు యువతల వాళ్ళు కూడా అట్లే మెలగాలి. మీరన్నట్టు ఆ లైన్ దాటిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అసలు హీరోయిన్ ఎత్తుకున్నా సరే ఓం నమో శివాయని మైండ్లో పెట్టుకుని ఎత్తుకుంటా. దగ్గరికి 100 మంది హీరోయిన్లు ఎత్తుకుని ఉంటా. హ్మ్. అందరం పట్టుకుని ఉంటాను. విక్రమ్ ఎత్తుకో విక్రమ్ అంటారు. మేడం బరువు అవుతారు మేడం ఉన్నట్టు పట్టుకోను. మా ఇంట్లో ఎట్లా మా వాళ్ళు ఎత్తుకోరు నువ్వని ఎత్తుకో ఆ ఫీల్ అవుతుంటారు. నాకు ఆ ఫీల్ రాదు. ఓం నమో శివాయ జపంలో ఉంటా. మీతో మాట్లాడినంత వరకే ప్రశాంతంగా ఉంటా. జపం కంటిన్యూ అవుతుంటుంది నాకు. ఓకే. ఎందుకంటే ఎవరిని తిట్టకూడదు, అరవకూడదు, ప్రశాంతతగా ఉండాలి. మనం గొడవకు దూరంగా ఉంటా, హ్మ్. ఫ్రెండ్స్కు దూరంగా ఉంటా. నో మందు, నో డ్రింక్స్, నో కూల్ డ్రింక్స్, నో వెజ్, నాన్ వెజ్, ఫుల్ వెజిటేరియన్. మీరు స్క్రీన్‌లో చూసే విక్రమన్నకి బయట చూస్తూ ఉన్న మీకి అస్సలు పోలికే లేదు. ఆస్మాన్ ఫరక్ ఉంది. భగవంతుడు ఎప్పుడు ఎక్కడ పిలుస్తాడనే ఒక బాధ్యతతో ఆ! రుద్రాక్ష ఎప్పుడు మెల్ల ఉంటుంది నాకు. హుహుహు. మెల్ల ఉంటాయి. ఎప్పుడు పిలుస్తాడో, ఎక్కడ పిలుస్తాడో, ఏ గుడికి వెళ్తానో తెలియదు. హ్మ్. అది తిన్నాననుకో దేవుణ్ణి కూడా తెలుసుకోలేము. హ్మ్. దేవుని కూడా మనకు ప్రాబ్లం వస్తే దేవుని పిలవాలంటే నాన్ వెజ్ తిన్నానే దేవుని పిలవకూడదు అనకూడదు అంటాం. దాన్ని మానేస్తే దేవుడు ఎప్పుడు హ్మ్. మనతో పాటు జర్నీ చేస్తాడు. మనం తలుసుకున్న ప్రతి సెకండ్లో మన మైండ్లో ఉంటాడు ఆయన.